ఉద్యోగరీత్యా వేరే జిల్లాలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను. అయితే నేను ఈ స్థలం మాదేనండి అంతను. ఇక్కడ మిద్దిల్లు ఉండేది. ఈ మిద్దిల్లు సమయంలో మా నాన్నగారు సోరపడనేటువంటి ఈ ఇంట్లో జరుగుబాటు అవ్వట్లేని ఉద్దేశంతో తనఖా పెరగడం జరిగింది. ఇప్పుడు 1/5/2002 ఎవరికి సాలూరు వాస్తవ్యులు నల్లమల్లి మల్లారెడ్డి గారికి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అది ఇల్లు అలా పాడైపోయిన తర్వాత నేనేం చేశానంటే ఇలాగే పాడైపోయిన ఉద్దేశంతో వాళ్ళ అడ్రస్ సేకరించి నేను 13/5 వాళ్ళకి వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేసి 2022లో అది డాక్యుమెంట్ తీసుకోవడం జరిగిందండి. తర్వాత ఇంట్లో ట్రాక్టర్ పెట్టి సదురు చేస్తున్న సమయంలో చొక్కపైడి తల్లి వాళ్ళ భార్య చొక్కమల్లి వాళ్ళు వచ్చి పదే అడ్డుకోవడం భయపడడం జరుగుతుందండి. ఎందుకు భయపడడం జరుగుతుంది? మీ నాన్న మాకు రాసిచ్చిన కాగితాల మీద ఏమైనా ఉన్నాయా? అది కూడా లేనుడు ఎలాగ అడ్డుతారు మీరు? సో వాళ్ళతో మాకు తగులు ఎందుకు మనం ఒక విలువలు కోల్పోవడం అలా బాగుంది ఉద్దేశం నేను కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది స్పందనలో. అయితే ఆయన ఏం చేశారంటే వెంటనే ఎమ్మెల్యే అది ఎవరికి ఎస్ఐ మానపురం ఎస్ఐ గారికి సంప్రదించడం జరిగింది. సో ఆవిడ కొద్దిగా లేట్ చేస్తే మళ్ళీ నేను ఎస్పీని కలిస్తే ఆవిడ సిఏకి ఇచ్చిన తర్వాత ఆవిడ వెంటనే క్లియర్ చేస్తే సో దీనికి కలెక్టర్ గారు న్యాయం చేయాలని కోరుతున్నాను. అయిగా దీని మీద డాక్యుమెంట్ సర్వకులు నాకే ఉన్నాయండి. ఏదో కబ్జా చేయాలని చూశారు. దానికి కబ్జా సపోర్ట్గా ఈ శివరామకృష్ణ వాళ్ళు సపోర్ట్ చేశారు. శివరామకృష్ణ ఈ పేజీ నెంబర్ మిస్ అయిన విషయం అక్కడ యువపాడి రవికుమార్ తెలుసు, ఎంపీడో అక్కడ సుబ్రహ్మణ్యం గారు తెలుసు, అలాగే డిపి ఆఫీసులో ఉన్న గోవర్ధన్ గారు కూడా తెలుసు. కానీ ఎవరు నాకు న్యాయం చేయలే. ఒక అధికారులే ఉండి ఇలా చేస్తే వేరే జిల్లాలో నేను టీచర్గా జాబ్ చేస్తానండి. నాకే యాదవసులు అనుకుంటే నాకే ఎంత అన్యాయం చేరిస్తే మిగతా యాదవులో చాలామంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇది కరెక్ట్ కాదు. దీనిపై కలెక్టర్ గారు స్పందించి నాకు న్యాయం చేయాలి. మీడియా మిత్రులు సాక్షిగా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎవరికైనా మా నాన్నగారు దీని మీద రాసి ఇచ్చారంటే నాకు ఈ డాక్యుమెంట్ తీసుకొని రండి. మీడియా మిత్రులు దాకా చెప్తాను. తర్వాత నేను 10 వస్తే మీరు అడుగుతుంటే అది కరెక్ట్ కాదు. మీరు అడగడం ఎందుకు? ఆ డాక్యుమెంట్ తీసుకొని రండి. మీ నాన్నగారు మాకు ఇచ్చారంటే దాన్ని చూద్దాం. మీడియా మిత్రులు సాక్షి చెప్తే ఏం చేయాలని ఆలోచిద్దాం. అంతేగాని 10 అడుగుతుంది ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా అడ్డడం మానేయండి. నేను మీడియం రాసిగా మీకు కూడా చెప్తాను. మా నాన్నగారు మీకు ఏమైనా రాసి ఇచ్చారని డాక్యుమెంట్ పట్టుకొని రండి. అప్పుడు నేను మాట్లాడుతాను. అంతేగాని మీరు అలా తీసుకొచ్చి తీసుకురావడం సరికాదు. దీనికి కలెక్టర్ గారు కూడా స్పందించి అధికారులు కూడా దత్తాత్రేయ అధికారులు సరిగ్గా తీరు బాగోలేదు. రికార్డులు కూడా మిస్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఏంటి పని? అధికారులు ఉద్యోగం చేసుకోవాలా? ఎవరో చెప్తే తీసేస్తారా? నన్ను కూడా సంప్రదించబడు. నేను స్పందనలు పెట్టిన 10 పెడతాను. సంప్రదించాలి కదా. నన్ను సంప్రదించకుండా నాతో మాట్లాడకని మీరు ఏదో మాటపై యువతలో కబ్జా చెప్పిన వాళ్ళు చెప్తే పెట్టేస్తారా? మరి మేమెందుకు ఉండే ఇక్కడ? ఇది మీరు అధికారులు ఎందుకు మీకు ఉద్యోగాలు చేద్ది? దేవుడు ఎందుకు మీకు ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది? ఇక్కడ ఇవాళ చేయడం కరెక్టా? ఇది చెప్పండి. ఈయన శివరామకృష్ణ వీళ్ళు మిస్ చేసిన విషయం తెలుసు. కానీ అతనేమో అతనిపై ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎవరు ఎంపీడీ సుబ్రహ్మణ్యం గారు.